చిత్తూరు జిల్లా పుల్చల మండలంలోని పరిస ప్రాంతాల్లో ఏనుగుల గుంపు ఒకవైపు సంచరిస్తుంటే మరోవైపు ఒంటరి ఏనుగు సంచరిస్తూ స్థానిక రైతులకు కష్టనష్టాల పాలు చేస్తుంది. కల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న పాళ్లెం అటవీ ప్రాంతంలో తిష్టవేసిన ఒంటరి ఏనుగు గత కొద్ది రోజులుగా కోటపల్లి, జీపల్లి, పాళ్లెం పరిసర ప్రాంతాల్లో ఉన్న పంటలపై తన దాడుల వేటను కొనసాగిస్తుంది. కల్లూరుకు చెందిన రైతు సైద్ బాషాకు చెందిన వరి పంటను సోమవారం రాత్రి తొక్కి ధ్వంసం చేసిన ఒంటరి ఏనుగు అలాగే భాస్కర్ నాయుడు మరియు ఇతరత కోటపల్లికి చెందిన రైతులకు సంబంధించిన మామిడి తోటల్లో ప్రవేశించి చెట్ల కొమ్మలను విరిచేసి రాతి కూసాలను కూడా నేల కూల్చినట్లు వారు ఈ సందర్భంగా తీవ్రంగా వాపోతున్నారు. దాడుల అనంతరం ఒంటరి ఏనుగు తిరిగి అడవిలోకి వెళ్తూ పరిసర ప్రాంతాల్లోని తోటల్లో ఉన్న డ్రిప్ పైపులను కూడా విరిచేసినట్లు స్థానిక రైతులు తీవ్రంగా భయాందోళనకు లోనవుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఈ ఒంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప తమకు ఈ సమస్య తీరలేదని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తరపున నష్టపరిహారం కూడా అందేలా చూడాలని ఈ సందర్భంగా స్థానిక రైతులు అటవీ శాఖ అధికారులకు కోరుతున్నారు.